ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ ఫ్లటర్ని ఎలా అప్గ్రేడ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా మనం ఫ్లటర్ యాప్ బిల్డ్ చేయడానికి మనం యూజ్ చేసే యాప్స్ని ఓపెన్ చేద్దాం. సో అప్లికేషన్స్ ఆండ్రాయిడ్ స్టూడియో లేదా విజువల్ స్టూడియో కోడ్ని ఓపెన్ చేసి మనం ఫ్లటర్ ఎలా అప్గ్రేడ్ చేయాలో తెలుసుకుందాం. సో అలాగే మరికొన్ని కమాండ్స్ గురించి కూడా తెలుసుకుందాం. సో నేను విజువల్ స్టూడియో కోడ్ని ఓపెన్ చేస్తున్నాను. సో విజువల్ స్టూడియో కోడ్ని ఓపెన్ చేశాను. నేను ఎటువంటి అప్లికేషన్ని లాంచ్ చేయలేదు. సో ప్రజెంట్ మనం main.dotలో ఉన్నాం అనమాట. సో ఇది మన టెస్ట్ అప్లికేషన్. సో ఇందులో మనం ఇక్కడ కింద చూడండి, మనకి ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ అనమాట. ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి వచ్చే అప్లికేషన్లో వచ్చే ఎర్రర్స్ ఏమైనా సరే అవి మనకి ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్లో మనకు చూపిస్తాయి అనమాట. సో అవి ఎర్రర్స్ వస్తే రెడ్ కలర్లో చూపిస్తాయి. సో మనం అక్కడ ఆ ఎర్రర్ మీద ఇలా క్లిక్ చేయగానే అక్కడికి ఆటోమేటిక్గా మనని తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇక్కడ ఇది ఎర్రర్ కాదు, బట్ ఏంటంటే జస్ట్ మనకి చూపిస్తుంది అనమాట నోటిఫికేషన్ లాగా. సో మనం అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు మనకి ఇక్కడ తీసుకొచ్చింది అన్నమాట. సో అలా ఇది మనకి జస్ట్ హింట్ అనేది ఇస్తుంది, బట్ ఇక్కడ ఏం ప్రాబ్లం అయితే లేదు. జస్ట్ మనం హోమ్ పేజ్లో మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ ట్రేస్ చేసింది అనమాట. సో అలాగే మనకి రెడ్ కలర్లో వచ్చిన ఎర్రర్స్ అయితే మనం అక్కడ ఎర్రర్ మీద క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా మనని అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. సో అది ఇక్కడ ఏంటంటే జస్ట్ అవుట్పుట్. సో మన అవుట్పుట్ని ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇది డీబగ్ కన్సోల్. సో డీబగ్ కన్సోల్ ఏంటంటే మనం మొబైల్ అప్లికేషన్ ఎమ్యులేటర్ని కానీ సిమ్యులేటర్ని కానీ డైరెక్ట్గా ఫిజికల్ మొబైల్ని కానీ మనం కనెక్ట్ చేసి మన అప్లికేషన్ని మనం రన్ చేసేటప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఈ డీబగ్ కన్సోల్లో మనకి చూపిస్తుంది అనమాట. సో అప్లికేషన్ ఏం జరుగుతుంది అనేది మనకి వెంటనే ఇక్కడ సింక్ చేస్తూ ఉంటుంది. జస్ట్ ఇక్కడ మనకి అవుట్పుట్ చూపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది టెర్మినల్. సో ఈ టెర్మినల్ ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్స్ అనమాట. ఇది ఒక కమాండ్ ప్రాంప్ట్ ఈ టెర్మినల్. సో ఇందులో మనం కమాండ్ ప్రాంప్ట్లో అయినా మనం రన్ చేయొచ్చు, లేదు అంటే మనం ఇక్కడైనా కూడా రన్ చేయొచ్చు అనమాట. సో నేను ఇక్కడ జస్ట్ మీరు ఇక్కడ ఫ్లట్టర్ అని టైప్ చేయండి అంతే. జస్ట్ ఫ్లటర్ అని టైప్ చేయగానే మనకి కమాండ్లో ఇక్కడ చూడండి మనకి డిఫాల్ట్ ఈ కమాండ్స్ చూపిస్తాను అనమాట. సో ఇక్కడ నుండి మనకి ఆప్షన్స్ వచ్చేసినాయి. సో ఇవేంటంటే హెల్ప్, ఇది హెల్ప్కి సంబంధించిన హెల్ప్ కమాండ్ అనమాట. మీకు హెల్ప్ ఏమైనా కావాలి అంటే మీరు ఈ కమాండ్ని యూజ్ చేసి హెల్ప్ తీసుకోవచ్చు. సో వెర్బోస్ అండ్ డివైస్ ఐడికి సంబంధించి కానీ వర్షన్కి సంబంధించి కానీ మీరు ఏ డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో సో మీరు అవి ఇక్కడ మనకి డిఫాల్ట్గా ఫ్లటర్ అని మీరు టైప్ చేయగానే మనకి ఇక్కడ కమాండ్స్ని చూపిస్తుంది అనమాట. సో ఆ కమాండ్స్ ఇవి కమాండ్స్ అనమాట. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కమాండ్స్. సో మనం ఈ కమాండ్స్ని యూజ్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఎనలైజ్. సో ఎనలైజ్ ది ప్రాజెక్ట్స్ డాట్ కోడ్. సో మనం ఇక్కడ ఈ ఎనలైజ్ అనే కమాండ్ యూజ్ చేస్తే మన ప్రాజెక్ట్ డాట్ కోడ్ ఎనలైజ్ చేస్తాం అన్నమాట. ఇది అసెంబుల్, ఇది అలా అటాచ్, బ్యాష్, కంప్లీషన్, బిల్డ్, ఛానల్, క్లీన్, కాన్ఫిగ్. సో ఇలా ఇవన్నీ కూడా మనకి కమాండ్స్ అనమాట. సో మనం అప్గ్రేడ్ చేస్తాం ఇప్పుడు. సో మనం అప్లికేషన్ ఇప్పుడు అప్గ్రేడ్ చేద్దాం. సో అప్గ్రేడ్ చేయడానికి ఏంటంటే మీరు జస్ట్ ఫ్లటర్ అప్గ్రేడ్. సో ఫ్లటర్ అప్గ్రేడ్ ఇక్కడ చూడండి, మనం ఇది కమాండ్ అనమాట. అప్గ్రేడ్ అనేది కమాండ్. సో మనం ఫ్లటర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అప్గ్రేడ్ అని టైప్ చేసి ఎంటర్ అని టైప్ చేస్తే మన ఫ్లటర్ అప్లికేషను లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉంటుందో ఆ వర్షన్ మనకి ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అనేది అవుతుంది అనమాట. సో రన్ ఫ్లటర్ హెల్ప్. సో ప్రాసెసింగ్ అనేది జరుగుతూ ఉంది. మీకు ఒకవేళ ఏమైనా హెల్ప్ కావాలంటే ఇక్కడ చూడండి, జస్ట్ ఫ్లటర్ హెల్ప్ -v
సో అలా కొట్టినప్పుడు మీకు ఆటోమేటిక్గా సో హెల్ప్ అనగానే హెల్ప్ అనేది వస్తుంది. సో అలాగనమాట మీరు అక్కడ ఉన్న కమాండ్స్ని మీరు యూజ్ చేయొచ్చు. సో చూడండి ఇక్కడ మనకి డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయింది, డౌన్లోడింగ్ జరుగుతూ ఉందన్నమాట. సో లేటెస్ట్ వర్షన్ అనేది మనకి అవైలబుల్ ఉంది కాబట్టి మన ప్రజెంట్ ఉన్న వెర్షన్ నుండి మనం ఆటోమేటిక్గా లేటెస్ట్ వెర్షన్కి అప్గ్రేడ్ అవుతున్నాం. సో ఎట్ ఏ టైం మనకి ఫ్లట్టర్ ఫ్రేమ్వర్క్ అండ్ డార్ట్ ఎస్డికే రెండు కూడా మనకి అప్గ్రేడ్ అనేది అవుతుంది అనమాట. సో రెండు అప్గ్రేడ్ జరుగుతుంది. సో మనకు కొంత టైం అనేది పడుతుంది అన్నమాట. ఇక్కడ మన డౌన్లోడింగ్ ఎంత ఎంబీ ఉంది మెయిన్, సో మరి ఎంత డౌన్లోడ్ అవుతుంది ఏంటనేది మొత్తం ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. సో నేను వీడియోని పాజ్ చేస్తున్నాను. సో డౌన్లోడింగ్ అనేది 100% కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనకి ఫ్లట్టర్ టూల్ అనేది బిల్డింగ్ అవుతుంది అనమాట. సో ఇన్స్టాలేషన్ అవుతుంది. సో ఇక్కడ ఇది పర్సెంటేజ్ అనమాట. సో ఇక్కడ 100% అయింది. సో ఇది మన ఫైల్ సైజ్ అనమాట. సో 172 MB అనేది ఉంది. సో అగైన్ ఇది కూడా పర్సెంటేజ్. అండ్ అలాగే ఇది ఎంత ఎంబీ డౌన్లోడ్ అవుతుంది అనేది మనకి ఇక్కడ వస్తుంది అనమాట. సో స్పీడ్, సో ఎంత కేబీ స్పీడ్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఇది టైం అనమాట ఇది. సో ఇలా మనకి కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకి అప్లికేషన్ టూల్ అనేది ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫ్లటర్ ఇంజన్ని అప్గ్రేడ్ చేసుకుంటుంది అనమాట. చూడండి మెటీరియల్ ఫాంట్స్ డౌన్లోడింగ్, ఇప్పుడు డౌన్లోడింగ్స్ మళ్ళీ ఇలా మనకి కొన్ని టూల్స్ అనేవి డౌన్లోడింగ్ చేసుకుంటుంది అనమాట. సో ఇలా మనకి కొన్ని టూల్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాలేషన్ అనేది ప్రాసెస్ చేసుకుంటుంది. సో ఫ్లటర్ అప్గ్రేడ్ డౌన్లోడింగ్ అండ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు జస్ట్ క్లియర్. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఫ్లటర్. సో మనకి ఫ్లటర్ 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 అగైన్ ఫ్లటర్. ఓకే ఫ్లటర్ అప్గ్రేడ్. సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ మనం ఫ్లటర్ అప్గ్రేడ్ అని కొట్టగానే మనకి ప్రజెంట్ వర్షన్ ఏంటనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో చూడండి ఇక్కడ ఫ్లటర్ ఈజ్ ఆల్రెడీ అప్ టు డేట్ ఆన్ ఛానల్ బేటా. సో ఫ్లటర్ 1.22.0 ఛానల్ బేటా అండ్ ఫ్రేమ్వర్క్ రివిజన్ సో 4 days ago. సో ఇది 4 days ago అప్డేట్ వర్షన్ అనేది ఫ్రేమ్వర్క్ వచ్చినట్టుంది. సో అండ్ అలాగే ఇంజిన్ అండ్ టూల్స్ డాట్ వచ్చేసి 2.10.0 అనమాట. సో ఇది మన ఫ్లటర్ అప్గ్రేడేషన్ అయిపోయింది, కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఫ్లటర్ డాక్టర్. సో ఈ ఫ్లటర్ డాక్టర్ వచ్చేసి
సో పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఇందులో చూడండి మనకి ఇక్కడ అన్నీ పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అయినాయా లేదా వాట్ ఈజ్ వాట్ అని మనం తెలుసుకోవాలంటే ఇది ఫ్లటర్ డాక్టర్ అనమాట. సో ఈ ఫ్లటర్ డాక్టర్లో ఫ్లటర్ ఓకే ఇక్కడ టిక్ మార్క్ అంటే పర్ఫెక్ట్ అనమాట. సో మ్యాక్ ఓఎస్ ఎక్స్ అంటే మన సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. అండ్ ఫ్లటర్ వర్షన్ అండ్ మ్యాక్ ఓఎస్ ఏ ఓఎస్లో రన్ అవుతుంది వాట్ ఈజ్ వాట్ అని ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనమాట. సో అండ్ అలాగే ఆండ్రాయిడ్ టూల్ చైన్. సో ఇక్కడ మనకి ఇది ఒక్కటే కొంచెం మనకి ఇష్యూ చూపిస్తుంది అనమాట. బట్ ఇదేంటి వర్కింగ్ అనమాట. ఇదేంటో లైసెన్స్ నాట్ యాక్సెప్టెడ్ అని ఆండ్రాయిడ్ లైసెన్స్ నాట్ యాక్సెప్టెడ్ అని వచ్చింది అనమాట. సో ఇది ఒకటే మనకి జస్ట్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అండ్ మిగతా మొత్తం కూడా ఎక్స్ కోడ్. సో ఎక్స్ కోడ్ ఏంటంటే మనం ఐఓఎస్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి మనం ఎక్స్ కోడ్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఎక్స్ కోడ్ నెక్స్ట్ క్రోమ్, ఆండ్రాయిడ్, విజువల్ స్టూడియో కోడ్ అండ్ ఈ కనెక్టెడ్ డివైజెస్ ఏంటంటే మనం అవుట్పుట్ చూడడానికి ఒకటి క్రోము అండ్ అలాగే ఇంకొకటి ఎమ్యులేటర్, ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ రెండు రన్నింగ్లో ఉన్నాయి, అవైలబుల్ ఉన్నట్లు మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. సో ఇది క్రోమ్కి సంబంధించినవి అనమాట. కనెక్టెడ్ డివైజెస్ అంటే క్రోమ్కి సంబంధించింది. ఎమ్యులేటర్ అండ్ సిమ్యులేటర్ మనం ఓపెన్ చేసినప్పుడు వర్కింగ్లోకి వస్తాయి అనమాట. సో ఇది క్రోమ్కి సంబంధించినవి అనమాట. సో ఇవి మన కనెక్టెడ్ డివైజెస్ ఇవన్నీ. సో ఇది ఈ డాక్టర్ ఒక్క ఇష్యూని ఫౌండ్ చేసింది. సో అది కూడా ఈ ఆండ్రాయిడ్ టూల్ చైన్ అనమాట. సో అన్నీ కూడా వర్కింగ్లో ఉన్నాయి. సో మనకేం ప్రాబ్లమ్స్ లేవు. ఇక్కడ ఇన్ కేస్ మీకు ఏదైనా వీటిల్లో ఏమైనా మీకు ఇన్స్టాలేషన్ అవ్వలేదు, ఇష్యూస్ ఏమైనా చూపిస్తే మీరు వాటిని క్లియర్ చేసుకోండి. అవి అగైన్ ఇన్స్టాల్ చేసుకొని అవి కూడా మీరు క్లియర్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. సో మీరు మాత్రం ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడున్న ఈ కమాండ్స్ అన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో మనకు అన్నీ కూడా యూజ్ అవుతాయి. ఇక్కడ ఉన్నాయన్నీ మీరు చెక్ చేసుకోండి. ఇక ఇక్కడ ఎమ్యులేటర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎమ్యులేటర్స్ లిస్ట్ మనకి అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఫ్లటర్ అప్గ్రేడ్ గురించి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.